మిలియనియర్ అయిపోతున్నాం. మన అదృష్టం ఉండాలమ్మా అందరికి. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంటే నెక్స్ట్ లెవెల్. అది హెవెన్, బైకర్ హెవెన్. ఈ లాగ్స్కి ప్రత్యేకత ఏంటో మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పరా. గురించి ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేసిన లాస్ట్ డెస్టినేషన్ మన క్యాసినో. హలో ఎవ్రీవన్, నమస్తే, హౌ ఆర్ యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బి 3-day ట్రిప్. వీఆర్ గోయింగ్ టు కెన్సాస్. అంటే మనకి పని ఏం లేదనమాట. సో మన రూమీస్కి దే గాట్ సమ్ వర్క్ అవుట్ దేర్. సో మనమే వాళ్ళని తీసుకెళ్ళాలి. ట్రిప్ వచ్చేసి 3 days ప్లాన్ చేసాం. మన వాళ్ళకి ఎలాగో 1 day వర్క్, అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఇంకో 2 days అక్కడ మొత్తం క్యాసినోస్ అవన్నీ చాలా బాగుంటుందంట. సో చూసేసి వద్దాం అది కూడా. అండ్ 3 days మన కార్ అయితే వేసుకుని వెళ్ళాం కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, రెంటల్ కార్ తీసుకుని వెళ్ళిపోదాం అంతే. ఇంకా మిగతాదంతా ట్రిప్లో మాట్లాడుకుందాం. నాకు తెలీదు, ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అసలు అక్కడ ఏముంటుంది ఏంటి ఐటనరీ ఏం ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళ వర్క్, మనం జస్ట్ ఇన్ మిడిల్లో జాయిన్ అయ్యామన్నమాట. అండ్ దట్స్ అవర్ రెంటల్ కార్. మన నెక్స్ట్ 3 daysకి ఇదే డ్రైవ్. బాగుంది. హాయ్ గాయ్స్, సో డ్రైవ్ అప్డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 hours కంప్లీట్ అయింది. ఇంకా 6 hours డ్రైవ్ ఉంది. సో మేము క్యాన్సస్ వెళ్ళేసరికి ఐ థింక్ ఆల్మోస్ట్ నైట్ 12:30-1 అయిపోవచ్చు. మేము యాక్చువల్గా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అయితే 6:37 కల్లా రీచ్ అయిపోవాలి. అంటే మేము 2 days ముందు నుంచి ప్రాపర్గా మొత్తం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా అది అవ్వదన్నమాట. అవ్వలేదు యాక్చువల్గా అనుకున్నట్టే. మనం ఫుల్ ఎక్సైటెడ్గా జీప్ వ్రాంగ్లర్ బుక్ చేసాం. డ్రైవ్ చేయలేదు, 8 hours డ్రైవ్. ఏదో అనుకున్నాం. ఆబ్వియస్గా మార్నింగ్ వెళ్ళినామంటే వాడు డిసప్పాయింట్ చేశాడు. వ్రాంగ్లర్ లేదు, గ్లాడియేటర్ తీసుకోమని. ఆ గ్లాడియేటర్ ఏమో మన గాయస్కి సరిపోదు అనమాట, వెనకాల లెగ్ రూము. సో ఆబ్వియస్గా ఆ కార్ క్యాన్సిల్ చేసి ఇంకో కార్ బుక్ చేసి అది అవ్వక ఇంకోటి క్యాన్సిల్ చేసి ఇదంతా చేసి చివరికి వాడు ఏ కార్ ఇస్తే అది తీసుకొని స్టార్ట్ అయ్యే రేంజ్కి వచ్చింది అనమాట సిచ్యువేషన్. ఇంకా అదంతా చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 అలా స్టార్ట్ అయ్యాం. ఇంక ఈవినింగ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చెప్పే కదా ఇందాక ఆ టైం అయిపోద్ది. డ్రైవ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు ఇప్పటి వరకు ఈ 6 hours. రోడ్స్ మాత్రం డ్యామ్ గుడ్. కంట్రీ సైడ్ రోడ్స్ కానీ హైవేస్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో గుడ్. ఇంత లాంగ్ డ్రైవ్ కంట్రీ సైడ్ రోడ్స్ ఉన్నా చాలా బాగుంది డ్రైవ్ మాత్రం. ఎక్కడ బోర్ కొట్టలేదు. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మన హరీష్ అన్న, మన కెమెరామ్యాన్, ఆయన టాలెంట్ మొత్తం యూజ్ చేసి మంచి మంచి క్లిప్స్ తీశాడు. గెట్ రెడీ టు వాచ్ దెమ్. సో సీ ద క్లిప్స్. క్యాన్సస్ వెళ్ళాక కలుద్దాం. బ్రేక్ ఆగామన్నమాట. బ్రేక్లో మిలియనీర్ అవుదామని ట్రై చేస్తాం. మన స్టేట్లో ఇలాంటి లాటరీస్ లేవు కాబట్టి మనం సేఫ్ అయ్యాం. కానీ లేదంటే ఒక నెలలో ఒక రోజు డబ్బులు మొత్తం దీనికే మటాష్ అయిపోయాయి. మనకి అంత ఆశ లేదు కాబట్టి జస్ట్ $1 ట్రై చేద్దాం. జస్ట్ $1 ట్రై చేద్దాం. మనకి ఎలాగో తగులుతుందని నమ్మకం లేదు కాబట్టి $1 చాలు, ఎక్కువ పొక్కొద్దు.
మిలియనియర్ అయిపోతున్నాం. ఇదిగో ఎక్కడ పోకాలో అమ్మోరికి బొట్టు పెట్టుకులు అమ్మ. $6. కంగ్రాట్స్. $6. తీసుకో. మిలియనియర్ మిత్ర అయిపోతుంది ఇప్పుడు $6 తో. ఇంకొకటి కొందామన్నా $6 తో. డాలర్కి $6 సెట్. మనకి ట్రై చేస్తున్నాడు, ఏమవుతుందో చూద్దాం. సారీ నాట్ ఏ విన్నర్. మనంత అదృష్టం ఉండాలమ్మా అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. $6. ఈ $6 తో మనం మిలియనీర్ అయిపోదాం. అది చిరంజీవి సినిమాలో ఉంటుంది ఏంటదిరా? ఏదో సినిమాలో చిరంజీవి రూపాయితో కోటీశ్వరుడు అవుతాడు. ఛాలెంజ్. ఈ $6 మనం కూడా ఎలాన్ మస్క్ అయిపోదాం. అదేంటన్నా లాటరీ ఎప్పుడు నేను ట్రై చేసినా ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం ఇంక రాదు. అందుకే సెకండ్ టైం ఆడలేదు నేను ఈసారి తెలియదు. ఓకే గాయ్స్, క్యాన్సర్స్ లో కలుద్దాం. ఇవాళ ఐటరీ వచ్చేసి ఇండోర్ స్కై డైవింగ్, ఆ తర్వాత ఒక మోటార్ స్పోర్ట్స్కి వెళ్ళాలి. మనం చూద్దాం అనుకుంటున్నాం మన లైనప్లో. సో లైనప్ ఏంటో తెలుస్తుంది ప్రీవియస్ వీడియో నాకు చూసుంటే. సో మన లైనప్లో ఒక బైక్ ఇక్కడ ఒక మోటార్ స్పోర్ట్స్లో ఉంది, రైట్ నో మోటార్ స్పోర్ట్స్లో. సో వాడితో మాట్లాడాను. వాడు ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ ఐ కెన్ ట్రై ఫర్ టెస్ట్ డ్రైవ్ అన్నాడు. సో వాడు ట్రై చేస్తానన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవటం? లైక్ ఎక్కి కూర్చొని చూసి ఫీల్ వేరు, డ్రైవ్ చేసి చూసేది వేరు కదా. సో లైక్ మేబీ ఐఎమ్ నాట్ 100% షూర్ టెస్ట్ డ్రైవ్ ఉంటుందా లేదా అనేది. వాడు ఐ కెన్ ట్రై ఇఫ్ యూ కమ్ టు ద ప్రాపర్టీ అన్నాడు. సో ముందు ఇండోర్ స్కై డైవింగ్ ఉంది, ఒక 1.5 hours. ఆ స్కై డైవింగ్ అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ ద పవర్ స్పోర్ట్. ఆ తర్వాత మన గాయస్ ఈలోపు రెడీ అయిపోతారు, వాళ్ళని ఎక్కించుకొని ఈవినింగ్ ఐ థింక్ వీ కెన్ ప్లాన్ కెసినో. సో క్యాన్సర్ స్టేట్లో కెసినోస్ చాలా ఉన్నాయంట. సో ఈవినింగ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ కెసినో ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నాం. సో ఇప్పుడైతే స్కై డైవింగ్ ఆన్లైన్లో వాడితో చూసి మాట్లాడి వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం మంచి ఎక్సైటింగ్గా ఉంది. అక్కడికి వెళ్ళాక చూడాలి అది ఎలా ఉంటుందో. సో రియల్ స్కై డైవింగ్ చేసే ధైర్యం మనకు లేదు కాబట్టి సో విల్ ట్రై ఫర్ ద ఇండోర్ వన్ ఫస్ట్. ఇండోర్ వన్ బాగా సక్సెస్ అయ్యి ఎక్సైటింగ్ ఉంటే దెన్ విల్ గో ఫర్ ద రియల్ స్కై డైవింగ్. అది ఇప్పుడే కాదు, మేబీ ఇన్ ద ఫ్యూచర్. సో ఇటనరీ అయితే ఇది ఫస్ట్ స్కై డైవింగ్, ఆ తర్వాత మన బైక్ లైనప్లో ఒక బైక్ చెక్అవుట్, ఆ తర్వాత పికప్ అండ్ కెసినో. క్యా హోప్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ద ప్లాన్. Okay then, see you at the skydiving. So ఇది మన ఎటైర్ కంప్లీట్ ఫుల్ గేర్ అప్ అయిపోయాం. సో ఇదే అనమాట మనం స్కై డైవింగ్ చేయబోయే టన్నల్. సో ఇది ఒక ఇండోర్ టన్నల్, కింద ఒక పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. సో సేమ్ లైక్ రియల్ స్కైలో ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తారంట. సో లైక్ ఈచ్ పర్సన్కి ఒక సింగిల్ స్లాట్కి 2 minutes ఉంటుంది. సో మన ఇన్స్ట్రక్టర్ బాబాయ్. సో నెక్స్ట్ లోపల ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన టర్న్. సో ఈచ్ స్లాట్ 2 minutes ఉంటుంది. సో పర్ హెడ్ అట్లీస్ట్ 2 slots తీసుకోవాలి. ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాం. హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్ గుడ్. ఓకే మమ్మీ, డోంట్ స్కోల్డ్ మీ, బాయ్ బాయ్. సో ఇది అయ్యాక మనకి మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కాబట్టి అక్కడ ఎవరు కూడా హెల్ప్ చేస్తారు మనకి వీడియో తీయడానికి, అండ్ వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ ఇస్తారు.
ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంటే నెక్స్ట్ లెవెల్. మాటలు సరిపోవు, ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది మాత్రం. ఎవ్రీవన్ ప్లీజ్ యాడ్ దిస్ ఇన్ యువర్ బకెట్ లిస్ట్. బాబా నేను మాత్రం ఇది నా బకెట్ లిస్ట్లో ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేద్దామని వచ్చా. కానీ ఇది కనుక ట్రై చేయకుండా రియల్ స్కై డైవింగ్ కనుక వెళ్ళుంటే మాత్రం దూకే ముందే అయిపోదాం అని చెప్పేసాడు నేనైతే డైరెక్ట్గా. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అయితే లిటరల్లీ వాడు ఇంకా ఆ 1 minute, ఈచ్ స్లాట్ 1 minute, ఆ 1 minute ఎప్పుడు అయిపోద్దని భయం వేసింది. ఫస్ట్ టైం అయిపోయి బయటికి రాగానే మాత్రం సెకండ్ టైం ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందని. నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. లైక్ ఇది చాలా స్టేట్స్లో ఉంది. ఎవ్రీవన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఐ థింక్ ది నేమ్ ఇండోర్ స్కై డైవింగ్. బుకింగ్ ప్రాసెస్ కూడా సింపులే. ఆ ఇండోర్ స్కై డైవింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవడమే. సో లైక్ దాంట్లోకి వెళ్ళాక యూ కెన్ బుక్ స్లాట్స్. సేమ్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి దీంట్లో ఏముంటుందంటే బుక్ యువర్ ఫ్లైట్ అని ఉంటుంది. మనం స్లాట్స్ అంటాము, వీళ్ళు ఫ్లైట్స్ అంటారు. లైక్ పర్ హెడ్ అట్లీస్ట్ 2 flights బుక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే ఫస్ట్ స్లాట్లో ఇన్స్ట్రక్టర్ హెల్ప్ చేస్తారు, సెకండ్ స్లాట్లో ఇంకా మనం ఆడుకోవచ్చు. ఇన్స్ట్రక్టర్ పక్కనే ఉంటాడు, దానికి భయపడవసరలా. సో లైక్ 2 slots వచ్చేసి అరౌండ్ $89 ఏమో అవుతాయి. దాంట్లో ఫ్లై హై ఆప్షన్ తీసుకుంటే ఇంకో $20 ఎక్స్ట్రా అవుతుంది. సో లైక్ నాకు ఆల్మోస్ట్ $100 అయింది. అక్కడ నుంచి నీకు ఎన్నిసార్లు యాడ్ ఆన్ కావాలన్నా $20కే యాడ్ ఆన్ చేసుకోవచ్చు లోపలే ఉండి ఇన్స్ట్రక్టర్ని అడిగి. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎవడైనా నిజంగా స్కై డైవింగ్ చేద్దామని ఉంటే ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేసాకే రియల్ స్కై డైవింగ్కి వెళ్ళండి. వర్త్ ఇట్. $100 చాలా చిన్న అమౌంట్ ఈ ఎక్స్పీరియన్స్కి మాత్రం. నెక్స్ట్ లెవెల్. ఫొటోస్ అండ్ వీడియోస్ నేను ఇది గోప్రోలో బయట వీడియో మోడ్లో పెట్టి లోపలికి వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో తీస్తారంట, అవన్నీ వెబ్సైట్లో పోస్ట్ అవుతాయి, ఇల్లు అక్కడికి వెళ్ళి చూడాలి. అండ్ ఐ ఫర్గాట్ టు సే, అది కంప్లీట్ చేసినందుకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తాడు, ఫ్లయింగ్ సర్టిఫికేట్. అండ్ దట్స్ ద డీలర్షిప్. కాదు, హెవెన్, బైకర్ హెవెన్. సో ఐ థింక్ వీడు అఫీషియల్గా KTM, కవాసకి అండ్ ట్రాంప్ వీటిలన్నిటికీ డీలర్ అనుకుంటా. సో యూఎస్లో అంతే, లైక్ ఒక డీలర్షిప్లో అన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతాయి. సో లైక్ వాడు దేనికైతే మోస్ట్లీ డీలర్ ఉన్నాడో ఆ బైక్స్ అన్నీ ఉంటాయి. సో లైక్ వీడి దగ్గర కవాసకి, ట్రాంప్, డ్యూక్ అన్నీ ఉన్నాయి. అండ్ లెట్ మీ షో యువర్ బైక్. అంటే మంది కాదు, the one which we came to check out. That's the 2024 Z900 with 2000 miles. బాబా ఏమన్నా ఉందా బైక్? మా ఫ్రెండ్ ఒకటి సర్ప్రైజింగ్గా ఇక్కడ మనల్ని కలిసాడు క్యాన్సాస్లో. అంటే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాడు, నేను నా ఫ్రెండ్స్తో పాటు వచ్చినట్టు. ఇక్కడికి వచ్చిన రోజు మెద్దరు ఒకరినొకరు చూసుకొని హే సాగర్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అనుకున్నాం. వాడు ఎవడో చూపిస్తా. సో మావాడు కలిసినమ్మటే ఏంటి మా ప్లాన్ ఎక్కడికి వెళ్దాం అంటే ఈ దగ్గరలో లాక్ బ్రిడ్జ్ ఒకటి ఉంది చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇదేదో ఎక్కడో విన్నట్టు భలే ఉంది. మొత్తం అంతా బ్రిడ్జ్ మొత్తానికి లాక్స్ కట్టేసి ఉంచారు. జస్ట్ సీ. ఇందాక నుంచి చెప్తాం మా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ వీడే. ఇప్పుడు ఈ లాక్స్కి ప్రత్యేకత ఏంటో మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పరా. మనం ఇక్కడ చూస్తున్న ఈ బ్రిడ్జ్కి ఈ లాక్స్ ఎందుకు వేసారంటే మన పార్ట్నర్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి వచ్చి పెళ్ళైన తర్వాత లేదంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వచ్చి లాక్ ఇక్కడ ఇలా టై చేస్తే ఈ బ్రిడ్జ్కి ఎక్కడో అక్కడ ఆ కీని మనకి వెనకాల కనిపిస్తున్న కెనల్లో విసిరేస్తారు. సో ఈ అమెరికన్స్ నమ్మకం ఏంటంటే అరౌండ్ క్యాన్సస్ అండ్ మిసోరీ ఈ 2 స్టేట్స్లో ఉండే వాళ్ళు పెళ్లి జరుగుతుంది అని నమ్ముతారు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్ రిపోర్టర్ అయిపోయారు. సో మా వాడు చెప్పినట్టు దిస్ ఈస్ కాల్డ్ ఏంటిదిరా, లవ్ లాక్ బ్రిడ్జా. ఎన్ని లాక్లు వేసాడో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్తో పెళ్ళి అవ్వాలనుకుంటే ఓ మంచి తాళం కొనుక్కొని మీ 2 పేర్లు రాసుకొని వచ్చి ఇక్కడ కట్టేయండి. మేము ఒక 2 ఫ్రెండ్స్ కలిసాం అనమాట ఇక్కడ. ఇప్పుడే చేసాడు. 2 ఫ్రెండ్స్ కలిసినప్పుడు కాల్ చేయాల్సిన 3వ వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడే చేసాడు, వాడితో ఇప్పుడే మాట్లాడా.
ఏయ్ ఏయ్ మోడల్ మోడల్. అండ్ పొద్దు నుంచి ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేసిన లాస్ట్ డెస్టినేషన్ మన కెసినో. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం కెసినో లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇది కెసినోలో చూడటానికి రాజుగారి కోటలా ఉంది. అది మొత్తం పార్కింగే. వన్ ఆఫ్ ద ఫేమస్ కెసినోస్ అంట ఇది సిటీలో. మొత్తం కెసినోనే ఆ చివరి వరకు. బయట నుంచే కాదు లోపల నుంచి కూడా నిజంగానే రాజుగారి కోటలాగే ఉంది ఇది. క్యాసినోలో అయితే మొత్తం వ్లాగ్ చేయలేము. అప్ టు ఒక ఎక్స్టెంట్ వరకే వాడు మనల్ని అలౌ చేస్తాడు. ఆ తర్వాత వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అన్నీ రెస్ట్రిక్టెడ్. ఇంతే, ఇంతకు మించి ఐ థింక్ వీఆర్ నాట్ అలౌడ్ ఎనీ మోర్.